ఏపీ రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గ రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రెండో విడత భూ సమీకరణపై చంద్రబాబు రైతులతో చర్చించారు. భూములిచ్చిన రైతులకు స్పాట్లో సీఎం చంద్రబాబు కౌలు ప్రకటించారు. ఎకరానికి 40,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు రైతు కుటుంబానికి 1,50,000 మేర వ్యవసాయ రుణమాఫీకి ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గ రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రెండో విడత భూ సమీకరణపై చంద్రబాబు రైతులతో చర్చించారు. భూములిచ్చిన రైతులకు స్పాట్లో సీఎం చంద్రబాబు కౌలు ప్రకటించారు. ఎకరానికి 40,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు రైతు కుటుంబానికి 1,50,000 మేర వ్యవసాయ రుణమాఫీకి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ఇన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి. చంద్రబాబు నాయుడు తాడికొండ, పెదకూరపాడు రైతులతో సమావేశం జరిగిన నేపథ్యం ఏమిటి? ఏపీసీఆర్డీఏ రెండో విడతలో భాగంగా 16,000 ఎకరాల్లో అయితే భూ సమీకరణ విధానంలో సహకరిస్తుంది. దానికి సంబంధించి నిన్న సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా తాడికొండ, అదేవిధంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు నిన్న రాత్రి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. మొత్తం 2 విడతలుగా ఈ సమావేశం జరిగింది. దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా రైతులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాజధాని రెండో విడతలో ఎవరైతే భూ సమీకరణలో భూములు ఇస్తున్న రైతులు వారికి సంవత్సరానికి ఇచ్చే కౌలుని పెంచేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని తెలుస్తుంది. ఇంతవరకు అయితే ఏడాదికి 30,000 రూపాయలు కౌలు ఇచ్చేవారు. అంటే 2014లో ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 30,000 కౌలు ప్రారంభించి ఇప్పుడు వాళ్ళకి 50,000 ఇస్తున్నారు. అయితే ఇప్పుడు రెండో విడతలో తీసుకుంటున్న ఈ భూములకు సంబంధించి 40,000 నుంచి కౌలు ప్రారంభిస్తున్నట్టు కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. 10 ఏళ్ల పాటు ఈ 40,000 కౌలు ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా 3,000 40,000 కారణంగా 3,000 పెంచుకుంటూ ప్రభుత్వం వెళ్తూ ఉంటుంది. రైట్ ప్రసాద్, రైతులకు ఎకరానికి 40,000 చొప్పున 10 సంవత్సరాల పాటు ఇచ్చే హామీ ఇది ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుంది? ఖచ్చితంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం అని చెప్పడం కంటే రైతులకు న్యాయం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 3 కాలాల పాటు పంటల పంట ఎంతో సారవంతమైన భూముల్ని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. సో దాంతో పోల్చుకుంటే ప్రభుత్వం పెద్ద చిన్న మొత్తం అని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ కూడా ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బును వెచ్చించి ల్యాండ్ కానీ కొన్నట్లయితే చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ విధానం దగ్గర భూములు తీసుకుని వాళ్ళకి తెలుస్తున్న డబ్బు చాలా తక్కువ. అంటే ఫ్యూచర్ లో రాజధాని అనేది డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంత కమర్షియల్ ల్యాండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ ల్యాండ్ ఇవ్వబోతున్నారు. ఇలాంటి హామీల మేరకు రైతులు భూములు ఇవ్వడం అంగీకరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ ప్రసాద్, ఈ నిధులు ఏ పథకం కింద ఇవ్వబడతాయి? అంటే కొత్తగా ప్రకటించిన పథకమా లేక ఇప్పటికే ఉన్న దానిలో మార్పులా? సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేపట్టిన తర్వాత సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే 30,000 మొదట కౌలు ఇస్తామని చెప్పారు. రైతులు దాన్ని అంగీకరించకపోవడంతో సీఎం చంద్రబాబు రైతులతో సమావేశించి దాన్ని 40,000కి పెంచింది. దీంతో పాటు రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళ ఏవైతే పంట రుణాలు ఉంటాయో వాటిని కూడా పూర్తిగా రుణమాఫీ చేస్తామని కూడా రైతులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.